సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ పై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రం పరువు తీసేలా సీఎం తీరుందని ఇటు అదానిని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై గులాబీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విహెచ్. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. 40,232 కోట్ల పెట్టుబడులొచ్చాయని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంటే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో రాష్ట్రం పరువు తీసేలా వ్యవహరించారని బీఆర్ఎస్ మండిపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించడం సంతోషమన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. కానీ పెట్టుబడులు తేవడం కంటే ఎక్కువ రాజకీయాలే మాట్లాడారన్నారు. సీఎం పక్క రాష్ట్రానికి కానీ దేశానికి గానీ వెళ్లినప్పుడు రాష్ట్ర గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో సరిచేసుకోవాలని సీఎంకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్లిరు సంతోషం. గత ప్రభుత్వాల వల్లనే పెట్టుబడుల కోసం పోవడం ప్రయత్నం చేయడం సంతోషమే. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. దురదృష్టం ఏంటంటే అక్కడ పోయిన కాడ పెట్టుబడులు తెచ్చేదానికంటే రాజకీయాలు మాట్లాడినారు. ఓ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్రం పోయినా పక్క దేశం పోయినా ఇంకెక్కడికైనా పోయినా ఈ నేల యొక్క ఔన్నత్యాన్ని ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలి. ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు అట్లా అనిపించలేదు, అసంబద్ధంగా అనిపించింది. భవిష్యత్తులోనన్నా అట్లా సరి చేసుకుంటే మంచిదనేటువంటిది ఇది రాష్ట్ర పరువు కోసం, రాష్ట్ర మర్యాద కోసం మేము హితవు చెప్తున్నాం. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి అదానీ సమావేశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం అదానీ అంబానీ చేతుల్లో ఉందని, ఈ ఇద్దరి చేతుల్లోనే 500 కంపెనీలున్నాయని రాహుల్ గాంధీ రోజూ విమర్శిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం అదానీని కలిసి హగ్, షేక్ హ్యాండ్ ఇస్తున్నారని, ఈ విషయంలో రాహుల్ కరెక్టా రేవంత్ కరెక్టా అని అర్థం కావడం లేదన్నారు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీ అవినీతి పరుడు, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డిది కరెక్టా రాహుల్ గాంధీది కరెక్టా? ఆయననేమో అవినీతి పరుడు అంటాడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన పోయి 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏందనేది మనకు అర్థమైతలేదా? బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు వి హనుమంతరావు. సీఎం దావోస్ వెళ్లింది తెలంగాణ అభివృద్ధి చేయడం కోసమని, రాజకీయం చేయడానికి కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందని దావోస్ లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలనన్నా ఇక్కడ దేవాలని, అందులో అదాని కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి అందరు కలుస్తారు. అట్లనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పోయిన తప్పితే రాజకీయం చేయాలని పోలే. మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదానిక తిట్టినోడు ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, నిన్ను తిట్టిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు.